Miss Aksana, can you hear my voice? వాయిస్ వినపడతా ఉందమ్మా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. వాయిస్ వినపడతా ఉందా? వినిపిస్తుంది సార్. ఓకే, ఒక 1-2 minutes స్టార్ట్ చేస్తాను సో దట్ అదర్స్ కెన్ ఆల్సో. ఎస్, స్లైడ్ కనిపిస్తా ఉందమ్మా మీకు అందరికి? ఎవరన్నా రెస్పాండ్ కాండి. సార్ కనిపించడం లేదు సార్. ఒకసారి మీరు సిగ్నల్ బాగున్న చోట కూర్చోండి. మీకు ఆడియో వీడియో డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలంటే కొద్దిగా మీకు సిగ్నల్ స్ట్రెంత్ బాగున్న చోట కూర్చోండి అమ్మా. ఎస్, సుప్రియ మీకు స్లైడ్ కనిపిస్తా ఉందమ్మా? కనిపిస్తుంది సార్. ఓకే, హుసేన్ బి స్లైడ్ కనిపిస్తా ఉందమ్మా? కనిపిస్తుంది సార్. ఓకే, అఫ్సానా ఇప్పుడు కనపడతా ఉందమ్మా? లేదు సార్, కనిపించడం లేదు సార్. ఓకే, డూ వన్ థింగ్, సిగ్నల్ బాగా లేకపోతే మళ్ళా సరే డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అయ్యి మీటింగ్లో మళ్ళీ ఓకే లాగిన్. సార్. సార్ ఓకే, నా వాయిస్ క్లియర్గా ఉంది కదా అందరికీ? ఎవరైనా రెస్పాండ్ కాండి. వాయిస్ క్లియర్గా ఉంది కదా? ఉంది సార్. ఓకే, అండ్ స్లైడ్ కూడా ఓకే కదా? అందరికీ కనపడతా ఉంది కదా స్లైడ్? ఎస్, ఎవరైనా రెస్పాండ్ కాండి. స్లైడ్ కనిపిస్తా ఉందా మీ అందరికీ? కనిపిస్తుంది సార్. యా, ఓకే, ఐ విల్ స్టార్ట్. ఓకే, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ హు హ్యావ్ జాయిన్డ్. అండ్ హోప్ మీ మిగతా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతారు త్వరలో. ఎస్టర్డే వీ హ్యాడ్ వెరీ పూర్ అటెండెన్స్. ఐ డోంట్ నో ఎందుకు మీ క్లాస్మేట్స్ జాయిన్ కాలేదు. ఎనీవే, అగైన్ ఐఎమ్ టెల్లింగ్, మీరు ఆన్లైన్ క్లాస్
జాయిన్ కాకపోతే మీరు కంపల్సరీ యూ విల్ బీ ఇన్ ట్రబుల్. నేను టైమ్ అండ్ అగైన్ మీకు వార్నింగ్ ఇస్తున్నాను. టుమారో ఇఫ్ మీ అటెండెన్స్ వెరిఫై చేసినట్లయితే, ఎందుకంటే డైలీ ఇది రికార్డ్ అవుతా ఉంది, మీ అటెండెన్స్ పోతా ఉంది హైయర్ అథారిటీస్కి, ఎవరు అటెండ్ అవుతున్నారు ఎవరు అటెండ్ కావడం లేదనేది. సో మీకు టైమ్ అండ్ అగైన్ మీకు వాట్సాప్ గ్రూప్లో మెసేజెస్లో ఫోన్ చేసి కూడా చెప్తున్నాను. స్టిల్ మీరు నెగ్లిజెంట్గా ఉన్నారు కొంతమంది మీ క్లాస్మేట్స్. ఇన్ కేస్ మీరు ఇలాగే కంటిన్యూ అయినట్లయితే డెఫినెట్లీ మీరు ట్రబుల్లో అవుతారు. మీకు ఎగ్జామినేషన్స్కి అలౌ చేయబడవు, థియరీ కానీ ప్రాక్టికల్, 4th సెమిస్టర్ యాజ్ వెల్ యాజ్ మీకు ఇది ఎటువంటి బెనిఫిట్స్ రావు. స్కాలర్షిప్ కానీ ఎనీథింగ్, వాట్ ఎవర్ ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ అది మీకు రాదు. 75% కంటే బిలో అటెండెన్స్ ఉన్నట్లయితే యూ విల్ నాట్ బీ అలౌడ్ ఫర్ ఎనీ ఎగ్జామినేషన్ ఫర్ ఎనీ స్కాలర్షిప్. సో కంపల్సరీ మీరు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ కావాల్సిందే. మనకు ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేంత వరకు ఆన్లైన్ ప్లాట్ఫామే ఉంటుంది. సో డోంట్ బీ అబ్సెంట్ unnecessary. So let us start the class. నిన్న మనము ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ శ్వాసక్రియలో 4th స్టెప్ ఏదైతే ఉందో, లాస్ట్ స్టెప్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఇది 4th స్టెప్ అన్నమాట, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సో ఇందులో మనకు మైటోకాండ్రియా చూసినట్లయితే ఇందులో వెలుపలి త్వచము లోపలి త్వచం రెండు ఉంటాయి. సో ఇక్కడ లోపలి త్వచం ఏవైతే ముడతలు పడి ఉంటాయో ఇస్తే అండ్ ఇది వెలుపలి త్వచం, ఈ రెండింటికి మధ్యలో వెరీ మైటోకాండ్రియల్ స్పేస్. సో ఇక్కడ మీరు ఇక్కడ ఈ డయాగ్రామ్ లో చూడొచ్చు, ఇది ఏదైతే ఉందో ఇది ఇన్నర్ మెమ్బ్రేన్ లోపలి త్వచం, ఇది వెరీ మైటోకాండ్రియల్ స్పేస్ లేదా ఇంటర్ మెమ్బ్రేన్ స్పేస్ అంటాం. అండ్ లోపలి త్వచం లోపల ఉండేది మ్యాట్రిక. ఓకే, ఇక్కడ మీరు ఇది అవుటర్ వాల్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఆ వెలుపలి త్వచం. ఇక్కడ మనకు ఈ లోపలి త్వచంలో 5 కాంప్లెక్సెస్. ఓకే, దిస్ ఈస్ కాంప్లెక్స్ 1, కాంప్లెక్స్ 2 ఇక్కడ ఉంది కింద, కాంప్లెక్స్ 3 పైన, కాంప్లెక్స్ 4, దిస్ ఈస్ కాంప్లెక్స్ 5 ATPase. సో మనకు కాంప్లెక్స్ 1 కాంపోజిషన్ నిన్న చూస్తాం, కాంప్లెక్స్ 1, 2, 3, 4 and 5. సో కాంప్లెక్స్ 1 దీన్ని ఏమంటాము, NADH ఆక్సిడోరిడక్టేజ్ కాంప్లెక్స్ అంటాము. ఇది ఇందులో కాంపోనెంట్స్ ఏమంటే ఫ్లావిన్ న్యూక్లియోటైడ్ కాంపోనెంట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ కొన్ని ఐరన్ సల్ఫర్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, సెకండ్ థింగ్ కాంప్లెక్స్ 2లో చూసినట్లయితే సక్సినేట్ యూబిక్వినోన్ ఆక్సిడోరిడక్టేజ్ ఉంటుంది. ఇది సెకండ్ కాంప్లెక్స్. ఇందులో FAD ఫ్లావిన్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ 2 ఐరన్ సల్ఫర్ కాంపోనెంట్స్ ఉంటాయి, FES. తర్వాత కాంప్లెక్స్ 3 మనం చూసినట్లయితే ఇక్కడ కాంప్లెక్స్ 3 సైటోక్రోమ్ C రిడక్టేజ్ అంటాం. ఇందులో సైటోక్రోమ్ 2 సైటోక్రోమ్స్ ఉంటాయి, 3 సైటోక్రోమ్స్. దాన్ని ఒకటి సైటోక్రోమ్ B560 అంటాం, ఒకటి సైటోక్రోమ్ B565 అనేది, యాజ్ వెల్ యాజ్ సైటోక్రోమ్ C1 అని ఒకటి, అండ్ ఒక ఐరన్ సల్ఫర్ ప్రోటీన్ కాంపోనెంట్. ఎస్, సో దీంట్లో 2 B సైటోక్రోమ్స్ ఉంటాయి, ఒక C1 సైటోక్రోమ్ ఉంటుంది, ఒక ఐరన్ సల్ఫర్ ప్రోటీన్ ఉంటుంది. ఇది థర్డ్ కాంప్లెక్స్. 4th కాంప్లెక్స్ ఏముంది, సైటోక్రోమ్ C ఆక్సిడేజ్ అంటాం. సైటోక్రోమ్ 3ని C రిడక్టేజ్ అంటాం, సైటోక్రోమ్ C రిడక్టేజ్. అండ్ కాంప్లెక్స్ 4ని సైటోక్రోమ్ C ఆక్సిడేజ్ అంటాం. ఇందులో 4 యూనిట్స్ ఉంటాయి,
ఏమేమి ఉంటాయి? సైటోక్రోమ్ ఏ ఉంటుంది, సైటోక్రోమ్ ఏ3 ఉంటుంది. వీటితో పాటు 2 కాపర్ ప్రోటీన్స్ ఉంటాయి. ఓకే. సో ఇది. అండ్ ఫిఫ్త్ కాంప్లెక్స్ వచ్చి ఏటీపేస్ కాంప్లెక్స్ అంట. F0 F1 సో మనకు ఇక్కడ 5 కాంప్లెక్సెస్ యొక్క కాంపోజిషన్ మనం చూసాం. అందులో ఏమేమి కాంపోనెంట్స్ వీటితో పాటు మనకి ఇక్కడ ఒకటి యూబిక్వినోన్ అనేది ఉంది. ఇంకొకటి సైటోక్రోమ్ సి అని ఉంది. ఈ రెండు ఏమంటే ఇక్కడ యూబిక్వినోన్ ఏదైతే ఉందో ఇది ఒక లిక్విడ్ సాల్యుబుల్ క్వినోన్ మొబైల్ క్యారియర్, ఎలక్ట్రాన్ మొబైల్ క్యారియర్. సో ఇది ఎలక్ట్రాన్స్ ని కాంప్లెక్స్ 1 కి కాంప్లెక్స్ 3 కి మధ్య క్యారీ చేస్తుంది. అదే విధంగా కాంప్లెక్స్ 2 నుంచి కాంప్లెక్స్ 3 కి క్యారీ చేస్తుంది. సో ఇది ఒక మొబైల్ ఎలక్ట్రాన్ క్యారియర్ లాగా పనిచేస్తుంది యూబిక్వినోన్. ఓకే. సేమ్ వే ఇక్కడ మనకు సైటోక్రోమ్ సి కూడా ఉంది. సో ఈ సైటోక్రోమ్ సి కూడా ఇది ఒక మొబైల్ ఎలక్ట్రాన్ క్యారియర్. ఇది కాంప్లెక్స్ 3 నుంచి కాంప్లెక్స్ 4 కి ఎలక్ట్రాన్స్ క్యారీ చేస్తుంది. సో ఇది హోల్ కాన్సెప్ట్. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ లో 5 కాంప్లెక్సెస్ ఏమేమి ఉన్నాయి, తర్వాత యూబిక్వినోన్ అండ్ సైటోక్రోమ్ సి ఈ 2 మొబైల్ క్యారియర్స్ ఏ విధంగా. ఇప్పుడు మనము ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా జరుగుతుందనేది డిస్కస్. ఓకే. ఇది ఆల్రెడీ నేను డిస్కస్ చేసినాం. స్టిల్ ఐఎమ్ వన్స్ అగైన్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయింటారు. వన్స్ అగైన్ ఐఎమ్ జస్ట్ రివైజింగ్ ఇట్. ఓకే. సో జస్ట్ కేర్ఫుల్లీ లిసన్. సో ఇక్కడ ఏమి మనకు NaDH2 ఈ NaDH2లు FADH2లు మనకు ఎక్కడి నుంచి వస్తాయి? క్రెబ్స్ సైకిల్లో మనకు మనకు ఇక్కడ 3 ఆక్సిడేషన్ చర్యల ద్వారా NaDH2లు ఏర్పడినాయి ఇక్కడ. అండ్ మనకు FADH2లు. ఓకే. సో ఈ NaDH2లు FADH2లు ఇది reduce అయ్యి they have to be converted into ATP ప్రొడక్షన్ అనేది జరగదు. అల్టిమేట్ గా అదే టార్గెట్. సో ఇది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏమవుతుందంటే ఈ NaDH2 ఏదైతే ఉందో ఇక్కడ మ్యాట్రిక్స్ వెబ్స్ సైకిల్ ద్వారా రిలీజ్ అయిన NaDH2 ఇది బ్రేక్ డౌన్ అయ్యి ఒక 2 ఎలక్ట్రాన్స్ ఫస్ట్ కాంపోనెంట్ కాంప్లెక్స్ 1 లో ఫస్ట్ కాంపోనెంట్ ఫ్లావిన్ న్యూక్లియోటైడ్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. తర్వాత ఇది 2 ఎలక్ట్రాన్స్ ని FES సో మనకు ఫ్లావిన్ మోనోన్యూక్లియోటైడ్ తో పాటు ఇక్కడ FES కాంప్లెక్సెస్ కూడా చాలా కొన్ని FEN కాంపోనెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కాంప్లెక్స్ 1 లో. సో ఫ్లావిన్ మోనోన్యూక్లియోటైడ్ నుంచి ఇది ఎలక్ట్రాన్స్ ని FES కి బదిలీ చేస్తుంది. FES నుంచి ఈ క్వినోన్ పూల్కి 2 ఎలక్ట్రాన్స్ పాస్ ఆన్ అవుతుంది. ఈ ప్రాసెస్ లో మనకు 2 ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే పాస్ ఆన్ అవుతుందో 2 ప్రోటాన్స్ అనేది ఇక్కడ బదిలీ అవుతుంది. సో ఇక్కడ ఈ ఫర్దర్ 2 ఎలక్ట్రాన్స్ FES నుంచి యూబిక్వినోన్ పూల్కి పాస్ ఆన్ అయినప్పుడు టోటల్ గా 4 ఎలక్ట్రాన్స్ అనేటివి 4 ప్రోటాన్స్ అనేటివి ఇక్కడ ట్రాన్స్లోకేట్ అవుతాయి. 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ పాస్ ఆన్ అయినప్పుడు 2 ప్రోటాన్స్ ఏమో NaDH నుంచి వస్తాయి, NaDH2, అండ్ 2 ప్రోటాన్స్ ఏమో యూబిక్వినోన్ పూల్ నుంచి యూబిక్వినోన్ పూల్కి బదిలీ అయిన తర్వాత యూబిక్వినోన్ పూల్ 2 ప్రోటాన్స్ ని లాక్కొని ఇక్కడ పాస్ ఆన్ చేస్తుంది. సో ఆ విధంగా 4 ప్రోటాన్స్ అనేటివి ఇక్కడ ట్రాన్స్లోకేట్ అవుతాయి ఫస్ట్ కాంప్లెక్స్ నుంచి క్వినోన్ పూల్కి బదిలీ అయినది. ఈ క్వినోన్ పూల్ ఏ విధంగా ఉంటుంది? యూబిక్విన్ ఈ 2 ప్రోటాన్స్ తీసుకొని UQH2 గా మారుతుంది. సో ఈ UQH2 యూబిక్వినోల్ గా మారుతుంది. అండ్
ఈ H2 ఎక్కడి నుంచి వచ్చింది? మ్యాట్రిక్స్ నుంచి తీసుకుంటాం. ఓకే, 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వచ్చినప్పుడు యూబిక్వినాన్ నుంచి యూబిక్వినాల్ బదిలీ. అండ్ అగైన్ ఈ H2 ఏదైతే ఉందో మళ్ళీ మ్యాట్రిక్స్ లోకి రిలీజ్ అయిపోతుంది. అండ్ అగైన్ ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేటివి ఇక్కడ కాంప్లెక్స్ 3కి బదిలీ అవుతుంది. సో బదిలీ అయినప్పుడు అగైన్ ఈ UQH2 అనేది యూబిక్వినాల్ అనేది యూబిక్వినాల్ గా మారిపోతుంది. ఓకే, సో ఈ విధంగా ఈ సైకిల్ అనేది కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది. సైకిల్ మీరు కొద్దిగా రికలెక్ట్ చేసినట్లయితే మన ఫోటోసింథసిస్ లో ఏదైతే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉందో అక్కడ మనకు ప్లాస్టోక్వినాల్ ఉంటుంది, ప్లాస్టోక్వినాల్ PQ. సో ఇక్కడ సేమ్ థింగ్ యూబిక్వినాల్ ఉంటుంది. అండ్ దీన్ని యూబిక్వినాల్ పూల్ అంటాం, అక్కడ దాన్ని ప్లాస్టోసైనిన్ పూల్. సో మనకు కాంప్లెక్స్ 1 నుంచి కాంప్లెక్స్ 3కి బదిలీ అయింది. సేమ్ వే ఇప్పుడు కాంప్లెక్స్ 2ని మనం చూసినట్లయితే ఇక్కడ క్రెబ్స్ వలయంలో సక్సినేట్ ఫ్యూమరేట్గా మారుతుంది. ఇక్కడ గమనించవచ్చు ఈ రియాక్షన్ సక్సినేట్ ఏదైతే ఉంటుందో ఫ్యూమరేట్గా మారినప్పుడు మనకు FADH2 ఏర్పడింది. ఓకే, సో ఈ FADH2 ఏదైతే ఉందో ఇక్కడ ఇది బ్రేక్ డౌన్. సో బ్రేక్ డౌన్ అయ్యి 2 ఎలక్ట్రాన్స్ పాస్ ఆన్ చేస్తుంది FAD, ఫ్లావిన్ అడినైన్ డైన్యూక్లియోటైడ్. సేమ్ వే ఈ ఫ్లావిన్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ కాంప్లెక్స్ 2లో కూడా 2 ఐరన్ సల్ఫర్ ప్రోటీన్స్ ఉంటాయి, వీటికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అల్టిమేట్ గా ఈ 2 ఎలక్ట్రాన్స్ ఐరన్ సల్ఫర్ ప్రోటీన్ నుంచి యూబిక్వినాల్ పూల్ కి ఎంటర్ అవుతుంది. అగైన్ ఈ యూబిక్వినాల్ పూల్ 2 ఎలక్ట్రాన్స్ ని ఇక్కడ యూబిక్వినాల్ గా చేంజ్ అవుతుంది. యూబిక్వినాల్ అగైన్ 2 ఎలక్ట్రాన్స్ కాంప్లెక్స్ 3కి బదిలీ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ లో ఓవరాల్ గా 4 ప్రోటాన్స్ అనేటివి బదిలీ అవుతుంది. ఎస్, కాంప్లెక్స్ 2 నుంచి ఇక్కడ పెరిమైటోకాండ్రియల్ స్పేస్. అండ్ ఇక్కడ మీరు మనకు అల్టిమేట్ గా ఈ కాంప్లెక్స్ 3లో 2 ఎలక్ట్రాన్ ఇక్కడ ఫస్ట్ ఎక్కడికి చేరుతాయి? కాంప్లెక్స్ 3లో సైటోక్రోమ్ బికి చేరుతాయి. సో మనకు సైటోక్రోమ్ బి 2 ఉన్నాయి కాంపోనెంట్, సైటోక్రోమ్ బి 560 ఒకటి, సైటోక్రోమ్ బి 565 ఒకటి. సో ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ చేరుతాయి. సో మనకు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఫస్ట్ కాంప్లెక్స్ 1 నుంచి వచ్చినాయి. అండ్ 2 ఎలక్ట్రాన్స్ ఏమో ఇక్కడ కాంప్లెక్స్ 2 నుంచి వచ్చింది. సో ఓవరాల్ గా 4 ఎలక్ట్రాన్స్ ఉంటారు, కానీ 2 ఎలక్ట్రాన్సే పాస్ ఆన్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క ఎలక్ట్రాన్ కాంప్లెక్స్ 1 నుంచి అదే విధంగా కాంప్లెక్స్ 2 నుంచి ఇది లోపల కన్జ్యూమ్ అవుతుంది సైకిల్ ని నడపడానికి. యూబిక్వినాల్ మారడం, యూబిక్వినాల్. సో ఈ ప్రాసెస్ సైకిల్ కంటిన్యూ కావడానికి 2 ఎలక్ట్రాన్స్ అనేటివి ఎలక్ట్రాన్ సైటోక్రోమ్ కాంప్లెక్స్ 1 నుంచి వినియోగించబడుతుంది, ఇంకొక ఎలక్ట్రాన్ కాంప్లెక్స్ వినియోగించబడుతుంది. ఆ విధంగా ఈ 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ కన్జ్యూమ్ అవుతుంది. ఫర్దర్ ఒక్కొక్క ఎలక్ట్రాన్సే పాస్ ఆన్ అవుతాయి. సో ఈ విధంగా 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫర్దర్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సైటోక్రోమ్ బి నుంచి నెక్స్ట్ సైటోక్రోమ్ 1కి చేరుతుంది. సైటోక్రోమ్ 1 నుంచి అగైన్ ఐరన్ సల్ఫర్ ప్రోటీన్ కి చేరుతుంది, ఒక కాంపోనెంట్. ఇక్కడ సైటోక్రోమ్ 1 నుంచి 2 ఎలక్ట్రాన్స్ ఫర్దర్ ఐరన్ సల్ఫర్ ప్రోటీన్ నుంచి పాస్ ఆన్ అయ్యి సైటోక్రోమ్ సికి బదిలీ అవుతుంది. ఇక్కడ ఈ 2 ఎలక్ట్రాన్స్ సైటోక్రోమ్ సి ఏదైతే ఉందో ఇది జస్ట్ మొబైల్ క్యారియర్, ఎలక్ట్రాన్ మొబైల్ క్యారియర్ కాంప్లెక్స్ 3కి కాంప్లెక్స్ 4కి మధ్య. ఇక్కడ ఈ కాంప్లెక్స్ ఈ సైటోక్రోమ్ సి ఏదైతే ఉందో ఇది ఎటువంటి ఇది ఇండిపెండెంట్ గా ఉంటుంది. ఇది ఏ కాంప్లెక్స్ యొక్క కాంపోనెంట్ లో ఇట్సే ఉండదు, సెపరేట్ ప్రోటీన్ మొబైల్ క్యారియర్ ఏదైతే ఎలక్ట్రాన్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఇక్కడ కాంప్లెక్స్ 3 నుంచి కాంప్లెక్స్ 4కి ఎలక్ట్రాన్స్ పాస్ ఆన్ అవుతుంది. ఇవి డైరెక్ట్ గా పాస్ ఆన్ కావు. కాంప్లెక్స్ 3 to 4 వీటికి మొబైల్ క్యారియర్ అనేది అవసరం బికాస్ ఆఫ్
redox potential difference. నెక్స్ట్ ఈ ఎలక్ట్రాన్స్ సైటోక్రోమ్ కాంప్లెక్స్ 4లో సైటోక్రోమ్ A3కి బదిలీ అవుతుంది. ఎస్, అండ్ దీంతో పాటు 2 కాపర్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. సో వీటికి బదిలీ కాపర్ కాంపోనెంట్స్ ఈ 2 ఎలక్ట్రాన్స్ మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోర్ట్. సో ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఆక్సిజన్, ఒక 2 ప్రోటాన్స్, ఈ 2 ఎలక్ట్రాన్స్ ఏవైతే రిలీజ్ అయినాయి వాటిని వినియోగించుకొని అల్టిమేట్గా వాటర్ని ఏర్పడుతుంది. సో ఇక్కడ వాటర్ మాలిక్యూల్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ 2 ప్రోటాన్స్ అనేది బయటికి పంప్ అవుతుంది, ఎందుకంటే ఇది హాఫ్ ఆక్సిజన్ కాబట్టి 2 ప్రోటాన్స్ని కన్జ్యూమ్ చేస్తుంది. ఇంకొక ఆక్సిజన్ ఇది అయినప్పుడు 2 ప్రోటాన్స్ ఇక్కడ ట్రాన్స్లోకేట్ అవుతుంది, ఇక్కడ పెరిమైటోకాండ్రియల్ ప్రదేశం, అండ్ ఈ విధంగా వాటర్ అనేది ఏర్పడుతుంది. సో ఇప్పుడు మనకు అల్టిమేట్గా ఎలక్ట్రాన్స్ అంతా బ్రేక్ డౌన్ అయ్యి NADH, FADH నుంచి పాస్ ఉన్నాయి, మనకు వాటర్ ఏర్పడింది. కానీ మెయిన్ పర్పస్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? ATP ఏర్పడాలి, ఎనర్జీ శక్తి అనేది వాటి నిర్మాణం ఉత్పత్తి జరగాలి. అది ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ ప్రోటాన్స్ ఏవైతే పంప్ అయినాయో కాంప్లెక్స్ 1 నుంచి 4 ప్రోటాన్లు పెరిమైటోకాండ్రియల్ ప్రదేశం, ఇక్కడ కాంప్లెక్స్ 3 నుంచి 4 ప్రోటాన్, కాంప్లెక్స్ 2 నుంచి 4 ప్రోటాన్, కాంప్లెక్స్ 4 నుంచి 2 ప్రోటాన్. ఇది నెక్స్ట్ ఇక్కడ 5th కాంప్లెక్స్ ద్వారా ఇది మళ్ళీ మ్యాట్రికల్కి వాటి ప్రవేశం అనేది జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? ఇక్కడ ప్రోటాన్ గాఢత ప్రవణత అనేది ఏర్పడుతుంది. ప్రోటాన్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఏర్పడటం వల్ల ఇక్కడ పెరిమైటోకాండ్రియల్ ప్రదేశంలో ప్రోటాన్ గాఢత పెరగడం, ఇక్కడ మ్యాట్రికల్ తగ్గడం. సో దీని ద్వారా ప్రోటాన్ గాఢత ప్రవణత ఇక్కడ ఏర్పడి ఈ ప్రోటాన్స్ ఏవైతే ఉన్నాయో 5th కాంప్లెక్స్ ATPase కాంప్లెక్స్ సహాయం ద్వారా మళ్ళీ మైటోకాండ్రియా మ్యాట్రికల్కి పంప్ అవుతుంది. సో పంప్ అయినప్పుడు ఇక్కడ ఈ F0 ATPase 5th కాంప్లెక్స్ లేయర్ ఏ విధంగా ఉంటుంది? 2 భాగాలు, F0 కాడ భాగం ఉంటుంది, F1 తల భాగం. సో ఇందులో ఇందు నుంచి పాస్ ఆన్ అయినప్పుడు ఇది ఒక ప్రోటాన్ ఛానల్ లాగా పనిచేస్తుంది. ఈ ప్రోటాన్ స్థానాంతరణ జరిగినప్పుడు ఒక అడినోసిన్ డైఫాస్ఫేట్, ఒక ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ఫ్యూజ్ అయి సంయోగం చెంది మనకు అల్టిమేట్గా ATP నిర్మాణం అనేది జరుగుతుంది. ఈ విధంగా లాస్ట్ ATPs అనేటివి ప్రొడ్యూస్ అవుతుంది. ఎస్, సో దిస్ ఈజ్ వాట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఇక్కడ ఒక ఇది ఉంది, ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ లో చూడొచ్చు, ఇది జస్ట్ షార్ట్ సమ్మరీ. ఇది మైటోకాండ్రియా, వెలుపలి త్వచం, ఇది డిస్టే వేళ్ళలాగా హోల్డింగ్స్, ఇది పెరిమైటోకాండ్రియా. దీన్నే ఇలా చేసి చూస్తే ఈ విధంగా మనకి ఇక్కడ కాంప్లెక్స్ 1, కాంప్లెక్స్ 2, కాంప్లెక్స్ 3, కాంప్లెక్స్ 4 ప్లస్ ఇక్కడ కాంప్లెక్స్ 5. ఇక్కడ మనకు కాంప్లెక్స్ 1, 2, 3, 4, 5 నుంచి ప్రోటాన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మైటోకాండ్రియల్ ప్రదేశం లేదా ఇంటర్ మెమ్బ్రేన్ స్పేస్ ప్రదేశం, ఇక్కడ ఈ ప్రోటాన్లు అనేటివి పంప్ అయి ఇక్కడ వాటి గాఢత అనేది పెరిగిపోతుంది. సో దీన్ని ప్రోటాన్ మోటివ్ ఫోర్స్. ఇక్కడ ప్రోటాన్ అంటే మ్యాట్రికతో కంపేర్ చేస్తే ఈ ప్రోటాన్ కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెరిమైటోకాండ్రియల్ ప్రదేశంలో అధికమైనప్పుడు ప్రోటాన్ గాఢత ప్రవణత ఇది మళ్ళీ ఈ 5th కాంప్లెక్స్ ద్వారా పంప్ అవుతుంది. సో ఈ పంప్ అయినప్పుడు మ్యాట్రికల్ పంప్ అవుతుంది. ఈ పంప్ అయినప్పుడు మనకు ఈ శక్తి ఏదైతే రిలీజ్ అవుతుంది ATP, ADP, PI యూజ్ అయ్యి. సో ఈ 5th కాంప్లెక్స్ ఒక ATPase కాంప్లెక్స్ ఒక స్ట్రక్చర్ చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇందులో 2 భాగాలు ఉంటాయి. ఒకటి కాడ భాగం ఏమో లోపలి త్వచంలో ఇవ్వబడి ఉంటుంది, F0 భాగం, అండ్ F1 భాగం తల భాగం
మ్యాట్రిక వైపు. అండ్ ఇందులో కాంపోనెంట్స్ ఏమున్నాయి? F0 భాగంలో ఏమో 3 సబ్ యూనిట్స్ 1, 2, 1N, 2B, 9 to 12C. సో ఈ సబ్ యూనిట్స్ ఉంటాయి ఉపప్రమాణాలు. ఈ ఈ ఈ విధంగా ఈ సబ్ యూనిట్స్తో యూజ్ అయి ఉంటుంది ఈ సబ్ యూనిట్స్. అదేవిధంగా F0 F1లో 5 సబ్ యూనిట్స్, 3 ఆల్ఫా, 3 బీటా, 1 గామా. సో ఇది ఈ 5 కాంపోనెంట్స్ ఇది F1 బిల్డ్ అయి ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ప్రోటీన్ వెరీ మైటోకాండ్రియల్ ప్రదేశం ఈ F0 F1 నుంచి పాస్ ఆన్ అయిన మోటార్ మూవ్మెంట్, మోటార్ లాగా తిరుగుతుంది. తిరిగినప్పుడు ఆ ఎనర్జీ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుంది, ఎనర్జీ సాయంతో ఏటీపీ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ ప్రోటాన్ స్థానాంతరణ జరిగింది. ఎస్. సో దిస్ ఈజ్ స్ట్రక్చర్ ఆఫ్ ATP సింథసిస్. సో ఐ హోప్ మీకు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అర్థమైంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మేబీ ఎస్ఏ క్వశ్చన్ అడగచ్చు. సో అడిగినప్పుడు మీరు ఫస్ట్ ఈ డయాగ్రామ్ డ్రా చేయండి నీట్గా. ఓకే, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఫ్లో ఆఫ్ ప్రోటాన్స్ కరెక్ట్గా డైరెక్షన్స్ చేయండి. నెక్స్ట్ 5 కాంప్లెక్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకు స్టెప్ బై స్టెప్ ఎలక్ట్రాన్ ఏ విధంగా కాంప్లెక్స్ 1 నుంచి కాంప్లెక్స్ 3కి యూబిక్వినోల్ ద్వారా, నెక్స్ట్ కాంప్లెక్స్ 2 నుంచి మళ్ళీ కాంప్లెక్స్ 3కి యూబిక్వినోల్ ద్వారా, మళ్ళీ కాంప్లెక్స్ 3 నుంచి కాంప్లెక్స్ 4కి, మళ్ళీ కాంప్లెక్స్ 4 నుంచి వాటర్ ఏ విధంగా ఏర్పడుతుంది, అండ్ కాంప్లెక్స్ 5లో ఏటీపీలు ఏ విధంగా. స్టెప్ బై స్టెప్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇది బ్రీఫ్గా వాయిస్ ఏరోబిక్ రెస్పిరేషన్ బ్రీఫ్గా చూసినట్లయితే గ్లైకోలైసిస్. సో మనకు ఫస్ట్ స్టెప్ మన ద్రవ్యంలో జరుగుతుంది. ఇది ఏమైంది, ఇక్కడ గ్లూకోజ్ అనేది బ్రేక్ డౌన్ అయి పైరువిక్ ఆమ్లం ఏర్పడింది. మనకు 2 ఏటీపీల్లో నిర్మాణం జరిగింది గ్లైకోలైసిస్. తర్వాత ఇక్కడ లింక్ చర్య ద్వారా, సెకండ్ రియాక్షన్ లింక్ చర్య ద్వారా ఈ పైరువిక్ ఆమ్లం మైటోకాండ్రియాలో ప్రవేశించిన తర్వాత ఇది అసిటైల్ కోఎంజైమ్ ఏగా మారుతుంది. అసిటైల్ కోఎంజైమ్ ఏ తర్వాత ఈ ఇప్పుడు స్టెప్ ఫ్లెక్స్ వలయంలో ఇది ఎంటర్ అవుతుంది. ఇది ఎంటర్ అయినప్పుడు మనకు CO2తో పాటు ఇక్కడ NADH, FADH2 ఏర్పడింది. సో ఆ కెమికల్ ఎనర్జీ ఏదైతే ఏర్పడిందో NADH2, FADH2 మళ్ళీ ఇక్కడ 4th స్టెప్లో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా మనకు ఇక్కడ ఆక్సిజన్ ఇది వినియోగించబడి వాటర్ ఏర్పడింది. వాటర్తో పాటు మనకు ఏటీపీలు 6 ఏటీపీలు ఏర్పడింది. సో ఓవరాల్గా మనకు ఏరోబిక్ రెస్పిరేషన్లో 4 ఏటీపీస్, 36 ఏటీపీస్, మొత్తం 38 ఏటీపీస్ ఏర్పడింది వాయు సేకరణ శ్వాసక్రియ. ఎస్. సో ఇది బ్రీఫ్ సమ్మరీ. నెక్స్ట్ బ్యాలెన్స్ అంటే మనకు టోటల్గా అట్ ద ఎండ్ ఆఫ్ ఏరోబిక్ రెస్పిరేషన్ ఏమేమి ఏర్పడింది, ఎన్ని ఏటీపీలు ఎక్కడెక్కడ ఏర్పడింది చూసినట్లయితే ఇక్కడ ఇవి స్టేజెస్. ఓకే, ఇది ఫస్ట్ స్టేజ్ గ్లైకోలైసిస్ సైటోప్లాజంలో జరుగుతుంది. సెకండ్ స్టేజ్ లింక్ చర్య, ఇది ఫార్మేషన్ ఆఫ్ అసిటైల్ కోఎంజైమ్ పోయి సైటోప్లాజంలో ఏర్పడి మళ్ళీ మైటోకాండ్రియా మ్యాట్రికలో ప్రవేశిస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ క్రెబ్స్ వల్ల, ఇది మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఇవి 3 స్టెప్స్. మనకు ఫస్ట్ స్టెప్లో ఇక్కడ మనం సెకండ్ కాలం చూసినట్లయితే ఎన్ని ఏటీపీలు డైరెక్ట్గా ఏర్పడినాయంటే 2 ఏటీపీలు ఏర్పడినాయి గ్లైకోలైసిస్. తర్వాత ఈ గ్లైకోలైసిస్లో ఈ NADH2 లేదా FADH ఎన్ని ఏర్పడినాయంటే 2 NADHలు ఏర్పడినాయి. ఎస్, 1 NADH ఆన్ ఆక్సిడేషన్ ATS. ఇక్కడ 2 NADHలు ఏర్పడి ఏదైతే మన గ్లైకోలైసిస్లో ఏర్పడతాయో ఈ NADH ETS ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా 3 ఏటీపీలని జనరేట్ చేస్తుంది. ఎస్, డిపెండింగ్ అపాన్ ది షటిల్ సిస్టమ్. సో ఆ టైప్ ఆఫ్ షటిల్ సిస్టమ్ని బట్టి 3 లేదా 2 మనం 3 తీసుకుంటాం. సో 2 NADHలు కాబట్టి ఒక NADH 2 ఏటీపీలు ఇస్తుంది కాబట్టి 2 NADH 2 ఇంటూ ఇక్కడ టోటల్ ఏటీపీలు ఎన్ని తయారవుతాయి NADH 2 ఇంటూ 3
6 ఏటీపీలు ఏర్పడినాయి. సో ఈ విధంగా గ్లైకోలైసిస్లో డైరెక్ట్ 2 ఏటీపీస్ ఏర్పడతాయి అండ్ 2 ఎన్ఏడిహెచ్లు 3 ఏటీపీస్ని జనరేట్ చేస్తాయి కాబట్టి 3 × 2 6 ఏటీపీలు ఏర్పడతాయి గ్లైకోలైసిస్. సెకండ్ వన్ లింక్ చర్య చూసినట్లయితే ఇది పైరువిక్ ఆమ్లం సిటైల్ కోఎంజైమ్ ఏగా మారినప్పుడు మనకు 2 ఎన్ఏడిహెచ్లు ఏర్పడతాయి. ఏటీపీలు డైరెక్ట్గా ఏర్పడతాయి. ఓకే, 2 ఎన్ఏడిహెచ్లు 2 అణువుల్లో పైరువిక్ ఆమ్లం 2 అణువుల ఎసిటైల్ కోఎంజైమ్ ఏని ఇస్తుంది కాబట్టి 2 ఎన్ఏడిహెచ్లు ఏర్పడుతుంది. సో ఇది కూడా ఒక ఎన్ఏడిహెచ్ 3 ఏటీపీలు ఇస్తుంది కాబట్టి 2 ఎన్ఏడిహెచ్ 2 × 3 6 ఏటీపీ. మూడోది క్రెబ్స్ వలెన్. సో క్రెబ్స్ వలెన్లో ఇందాక చూసినా మనకు 6 ఎన్ఏడిహెచ్లు ఏర్పడతాయి, 2 ఎఫ్ఏడిహెచ్లు ఏర్పడతాయి. 6 ఎన్ఏడిహెచ్లు ఒక ఎన్ఏడిహెచ్ 3 ఏటీపీలు ఇస్తుంది కాబట్టి 6 × 18 ఏటీపీ. అండ్ ఎఫ్ఏడిహెచ్లు చూసినట్లయితే ఏదైతే కాంప్లెక్స్ 2 నుంచి ఫామ్ అయిందో అది 2 ఇస్తుంది, 2 ఏటీపీ. ఓకే, సో 2 × 2 4 ఏటీపీలు ఏర్పడతాయి. ఎస్, సో నాకు ఓవరాల్గా నెట్ ఇక్కడ 2 ఏటీపీలు ఏర్పడినాయి క్రెబ్స్ వలెన్, ఇక్కడ 2 గ్లైకోలైసిస్ ఏర్పడినాయి. ఓవరాల్గా 4 ఏటీపీలు డైరెక్ట్గా ఏర్పడినాయి అండ్ 6 + 6 12 + 4 18 + 18 సారీ 6 + 6 12 + 4 6 + 18 20 34. సో 34 ఏటీపీలు ఇది ఇక్కడ వచ్చింది. 34 + 4 మొత్తం 38 ఏటీపీ. సో ఇక్కడ టోటల్ నెట్ గెయిన్ ఆఫ్ ఏటీపీ 36 or 38 డిపెండింగ్ అపాన్ ది టైప్ ఆఫ్ ఏరోబిక్ రెస్పిరేషన్. కొన్ని వాటిల్లో 36 ఉంటాయి, వాటిలో 38 డిపెండింగ్ ఆన్ టైప్ ఆఫ్ ఏరోబిక్ రెస్పిరేషన్. ప్లాంట్స్లో కానీ లేదా సమ్ అదర్ స్పీషీస్లో ఏ విధంగా ఏరోబిక్ రెస్పిరేషన్. సో ఇది నెట్ బ్యాలెన్స్ ఆఫ్ ఏటీపీస్ నాకు వాయు సహిత శ్వాస. సో ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్ చూడొచ్చు. మనకు యానరోబిక్ రెస్పిరేషన్ ఇంతవరకు మనము వాయు సహిత శ్వాసక్రియ గురించి డిస్కస్ చేస్తాం. ఇప్పుడు వాయు రహిత శ్వాసక్రియ యానరోబిక్ రెస్పిరేషన్ చూసినట్లయితే మనకు ఈ లెఫ్ట్ సైడ్ చూడండి డయాగ్రామ్, మనకు గ్లైకోలైసిస్ అనేది ఫామ్. ఎస్, సో గ్లైకోలైసిస్ ఏం జరుగుతుంది, మనకు గ్లూకోజ్ ఒక అణువు గ్లూకోజ్ నుంచి మనకు 2 అణువుల పైరువిక్ ఆమ్లం ఏర్పడుతుంది X2. ఎస్, 1 సెకండ్. ఓకే, ఎస్, నా వాయిస్ వినపడతా ఉంది కదా అందరికి? ఎవరైనా వినిపిస్తుంది. ఇక్కడ కరెంట్ పోయింది, ఇందాక నేను హాట్స్పాట్లో కనెక్ట్ అయినాను. ఎస్, సైడ్ కనిపిస్తా ఉంది కదా అందరికి? కనిపిస్తుంది సార్. సో ఇక్కడ ఈ వాయురహిత శ్వాసక్రియలు ఫస్ట్ స్టెప్ గ్లైకోలైసిస్ లో ఏం జరుగుతుంది, గ్లూకోజ్ ఏదైతే ఉందో అణు గ్లూకోజ్ మనకు 2 అణువుల పైరువిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. సో ఏర్పరిచినప్పుడు ఇక్కడ మనకు 2 ఏటీపీలు వినియోగించబడతాయి, 4 ఏటీపీలు ఏర్పడతాయి కాబట్టి 2 ఏటీపీస్ నెట్ గెయిన్. ఇది కణద్రవ్యంలో. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్లైకోలైసిస్ అనేది వాయు సహిత శ్వాసక్రియలు వాయురహిత శ్వాసక్రియలు కామన్ స్టెప్. ఇది ఇక్కడ ఈ కామన్ స్టెప్ లో ఏం జరుగుతుంది, గ్లూకోజ్ నుంచి మనకు పైరువిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. ఈ 2 అణువుల పైరువిక్ ఆమ్లం ఇక్కడ నెక్స్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏదైతే ఉందో కిణ్వనం ఫర్మెంటేషన్ అంటే. సో ఈ ఫర్మెంటేషన్ జరుగుతుంది. సో ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఆల్కహాల్ ఫర్మెంటేషన్ ఉంది, సెకండ్ వన్ లాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్.
సో డిపెండింగ్ ఆన్ స్పీషీస్ అది ఏ దాంట్లో కొన్ని దాంట్లో ఆల్కహాల్, కొన్ని దాంట్లో లాక్టిక్ యాసిడ్. ఎస్ తర్వాత అవును, నేను మళ్ళా తీసుకున్నాను. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ పైరువిక్ ఆమ్లం అనేది ఇక్కడ ఫస్ట్ స్టెప్ చూడండి ఇది. సో ఒకటి పైరువిక్ ఆల్కహాల్ ఫర్మెంటేషన్ చూసినట్లయితే ఈ పైరువిక్ ఆమ్లం ఇక్కడ డీకార్బాక్సిలేషన్ చర్యని జరుపుకుంటుంది. అంటే CO2 అనేది బ్రేక్ డౌన్ అయ్యి రిలీజ్ అయ్యి మనకు ఇథనాల్ ఆల్కహాల్ అనేది ఏర్పడుతుంది. ఈ NADHలను వినియోగించుకొని ఇక్కడ డీకార్బాక్సిలేషన్ చర్య ప్లస్ డిహైడ్రోజనేషన్ చర్య లేదా ఆక్సీకరణ చర్య. సో NADH NADగా మారుతుంది. మారిన తర్వాత మనకు ఆల్కహాల్ అనేది ఏర్పడుతుంది. సేమ్ వే సెకండ్ స్టెప్ ఇక్కడ చూసినట్లయితే ఇదే పైరువిక్ ఆమ్లం ఇక్కడ బ్రేక్ డౌన్ అయ్యి ఆక్సీకరణ చర్యని జరుగుతుంది. అంటే NADH అండ్ లాక్టిక్ యాసిడ్గా మారుతుంది. ఎస్, లాక్టిక్ యాసిడ్. సో ఇది 2 టైప్స్. సో మనం ఇక్కడ ఆల్కహాల్ ఫర్మెంటేషన్ మీరు ఇక్కడ చూడవచ్చు రైట్ సైడ్ లో. ఈ ఆల్కహాల్ ఫర్మెంటేషన్ ఏదైతే ఇక్కడ గ్లూకోజ్ ఏదైతే ఉందో ఈ గ్లూకోజ్ ఫస్ట్ స్టెప్ 2 పైరువిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది గ్లైకోలైసిస్ ద్వారా. ఇది ఫస్ట్ స్టెప్. ఎస్, మనకు ATPs ఏర్పడుతుంది ఫస్ట్ స్టెప్. సో ఈ 2 పైరువిక్ యాసిడ్ నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో కిణ్వడం ప్రాసెస్ లో డీకార్బాక్సిలేషన్ చర్య ఇది. ఎస్, ఇది సెకండ్ స్టెప్. సో పైరువిక్ డీకార్బాక్సిలేజ్ ఎంజైమ్ సమక్షంలో ఈ రెండు పైరువేట్ అనేది 2 అసిటాల్డిహైడ్ గా చేంజ్ అవుతుంది, బ్రేక్ డౌన్ అవుతుంది. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యి నెక్స్ట్ ఈ 2 అసిటాల్డిహైడ్ ఆక్సీకరణ చర్యని జరుపుతుంది లేదా డిహైడ్రోజనేషన్ చర్యని జరుగుతుంది. ఇది 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఆల్కహాల్ ఇథనాల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. CH3C2H5OH. ఎస్, ఇక్కడ అసిటాల్డిహైడ్ డిహైడ్రోజినేస్ ఎంజైమ్ సమక్షంలో 2 మాలిక్యూల్స్ ఆఫ్ అసిటాల్డిహైడ్, 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ CH3C2H5. సో ఈ విధంగా ఏదైతే ఏర్పడుతుంది ఇది ఆల్కహాల్ ఫర్మెంటేషన్. ఎస్, సో ఇక్కడ ఈ ఆల్కహాల్ ఫర్మెంటేషన్ మనకు మోస్ట్లీ ఎట్లా జరుగుతుంది, ఈస్టర్ సాయంతో జరుగుతుంది. ఎస్, ఈస్ట్. సో ఏదైతే శిలీంధ్రాలు, ఇది ఒక టైప్ ఆఫ్ శిలీంధ్రం, ఈస్ట్ కణాల సాయంతో మనకు ఫర్మెంటేషన్ ప్రాసెస్ జరుగుతుంది. మనకు ఆల్కహాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఈస్ట్ అనేది ఈ ఆల్కహాల్ టాక్సిక్ గా మారిన తర్వాత అది చనిపోయి మనం దాన్ని ఫిల్టర్ చేస్తాం. ఫిల్టర్ చేసి మనం ఈ ఆల్కహాల్ని వైన్ మనం దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఎస్, సో ఇది ఆల్కహాల్ ఫర్మెంటేషన్. సో ఇది 1 టైప్. ఇక్కడ సెకండ్ టైప్ మనం ఇక్కడ చూసినట్టయితే సెల్స్ డిసిప్లిన్ ఏరోబిక్ అండ్ అనెరోబిక్. ఇక్కడ ఏమంటే కణంలో డిపెండింగ్ ఆన్ ఆక్సిజన్, ఆక్సిజన్ పర్సంటేజ్ని బట్టి ఆక్సిజన్ ఎక్కువ ఉన్నట్లయితే ఇది ఏరోబిక్ రెస్పిరేషన్ జరపాలా లేదంటే యానెరోబిక్ రెస్పిరేషన్ జరపాలనేది డిపెండింగ్ సెల్ డిసిజన్. ఎస్, ఇక్కడ ఫస్ట్ స్టెప్ లో ఇక్కడ గ్లైకోలైసిస్ లో ఏం జరిగింది, మనకు ఈ గ్లూకోజ్ అనేది పైరువేట్ గా చేంజ్ అయింది. మనకు ATPలు ఏర్పడిన NADH కూడా ఏర్పడింది గ్లైకోలైసిస్. తర్వాత ఈ పైరువేట్లు ఆక్సిజన్ ఉన్నట్లయితే అది ఏరోబిక్ రెస్పిరేషన్ వాయు శ్వాసక్రియ అని జరుగుతుంది. ఇక్కడ చూడండి సెంటర్ లో చూడండి ఫస్ట్ స్ట్రైట్. సో మనకు గ్లూకోజ్ నుంచి పైరువిక్ యాసిడ్ ఏర్పడింది. ఆక్సిజన్ ప్రెసెన్స్ ఆక్సిజన్ ఉన్నట్లయితే నెక్స్ట్ లింక్ చర్య జరుగుతుంది. అసిటైల్ కోఎంజైమ్ A ఏర్పడుతుంది. ఈ అసిటైల్ కోఎంజైమ్ A క్రెబ్స్ వలయంలో ప్రవేశిస్తుంది. క్రెబ్స్ వలయం తర్వాత ఇది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ ని జరుగుతుంది. ఇక్కడ ఆక్సిజన్ ఉన్నట్లయితే వాయు సహిత శ్వాసక్రియ జరుగుతుంది. కానీ ఒకవేళ ఆక్సిజన్ లేదన్నప్పుడు ఏం జరుగుతుంది, 2 విధాలుగా వాయురహిత శ్వాసక్రియని జరుగుతుంది. ఒకటి లాక్టేట్ లేదా లాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్ కానీ లేదా ఆల్కహాల్ ఫర్మెంటేషన్.
2 రకాల కిణ్వడం ప్రక్రియని జరుపుకుంటాం. ఇక్కడ 2 ప్రక్రియలలో NADH అనేది బ్రేక్ డౌన్ అయ్యి NAD+గా ఆక్సిడైజ్ అవుతుంది. ఇక్కడ డీహైడ్రోజనేషన్ చర్య ద్వారా ఈ NAD ఏవైతే ప్రొడ్యూస్ అవుతున్నాయో ఈ NAD ఇక్కడ గ్లైకోలైసిస్లో అగైన్ రీసైకిల్ అవుతాయి. ఎస్, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ NAD ఏదైతే పాల్గొంటా ఉందో గ్లైకోలైసిస్ ఇది మళ్ళీ రీజనరేట్ కావాలా. ఎస్, లేదంటే ఈ సైకిల్ జరగదు. ఓకే, సో ఈ NAD ఇక్కడ రొటేట్ అయ్యి మళ్ళీ ఇక్కడ NADH ప్రొడ్యూస్ చేస్తుంది. NADH ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఆల్కహాల్ ఫర్మెంటేషన్ చూసినట్లయితే 2 స్టెప్స్ ఉంది. పైరువేట్ ఫస్ట్ అసిటాల్డిహైడ్ అంటే అసిటాల్డిహైడ్గా మారుతుంది డీకార్బాక్సిలేషన్ చర్య ద్వారా ఇది. అండ్ అసిటాల్డిహైడ్ మళ్ళా డీహైడ్రోజనేషన్ లేదా ఆక్సీకరణ చర్య ద్వారా ఇథైల్ ఆల్కహాల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒకటి. అండ్ ఇక్కడ ఈ పైరువేట్ అనేది లాక్టిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది డైరెక్ట్గా డీహైడ్రోజనేషన్ రియాక్షన్. సో ఇక్కడ మోస్ట్లీ మనము ఈ లాక్టిక్ యాసిడ్ అనేది మనం ఎక్కడ ఈ ఎనారోబిక్ రెస్పిరేషన్ హ్యూమన్ బీయింగ్స్ లో చూసినట్లయితే ఆర్బీసీ ఎలాంటి సెల్స్ దొరుకుతుంటే ఆర్బీసీ సెల్స్ కానీ స్కెలిటల్ సెల్స్ కానీ మజిల్ సెల్స్ లో కానీ. సో మనము మన మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడైతే ఆక్సిజన్ లో ఉన్నట్లయితే ఈ యానరోబిక్ పద్ధతి ద్వారా అది ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ వాయు సహిత శ్వాసక్రియతో కంపేర్ చేసుకుంటే వాయు రహిత శ్వాసక్రియలో చాలా తక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, 2 ATPs. అందువల్ల మనకు మజిల్స్ ఎప్పుడైతే మనం ఎక్కువ వర్కౌట్ చేసినప్పుడు ఎనర్జీని ఎక్కువ కన్స్యూమ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, మజిల్ అనేది ఉబ్బిపోతుంది, స్వెల్ అవుతుంది. ఎస్, ఎనర్జీని వినియోగించుకుంటుంది. అదేవిధంగా మనకు కొద్దిగా స్ట్రెస్ అనిపిస్తుంది, ఫటిగ్గా అనిపిస్తుంది. సో ఆ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే లాక్టిక్ యాసిడ్ అనేది కండరాల్లో ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతుంది. అప్పుడు మనం రిలాక్స్ కావాలి, నార్మల్ స్టేట్కి రావాలి. సేమ్ వే సమ్ టైమ్స్ ఏం జరుగుతుందంటే ఈవెన్ ఇన్ అవర్ హార్ట్లో కూడా ఈ ఆర్టరీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రాపర్ ఆక్సిజన్ లేనప్పుడు ఏం జరుగుతుందంటే లాక్టిక్ యాసిడ్ జరిగి సో హార్ట్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అది కొన్నిసార్లు అది బ్లాక్ అవుతుంది. ఆర్టరీస్ బ్లాక్ అయ్యి మనకు ప్రాపర్ ఆక్సిజన్ బ్లడ్ ఫ్లో సరిగా ఉంటుంది. అండ్ మనకు మజిల్ హార్ట్లో పెయిన్ కానీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో పెయిన్ కావడం వల్ల జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు జరుగుతుంది, ఆక్సిజన్స్ బాగా లెవెల్స్ తగ్గిపోయి ఆక్సిజన్ లెవెల్స్ లోగా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ జరుగుతుంది. అండ్ ఈ అనదర్ ప్రాసెస్ కమర్షియల్గా చూసినట్లయితే దీన్ని ఈ బ్రెడ్ ఇండస్ట్రీలో చూసినట్లయితే ఈ anaerobic రెస్పిరేషన్ ఈస్ట్ సెల్స్ ద్వారా జరుగుతుంది. ఏం జరుగుతుందంటే ఈస్ట్ సెల్స్ ఫస్ట్ డీకార్బాక్సిలేషన్ రియాక్షన్ ఏదైతే జరుగుతుందో బికాస్ ఆఫ్ దిస్ కార్బన్ డైఆక్సైడ్, గోధుమలో ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఉంటే మనకు బ్రెడ్ కానీ బాగా ఫ్లఫీగా ఉంటుంది. ఎందుకంటే ఈస్ట్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ చేస్తూ ఉంటుంది కాబట్టి. సో ఆ ప్రాసెస్ వల్ల ఏంటంటే మనకు బ్రెడ్ ఇవన్నీ బాగా ఫ్లఫీగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకు ఈ ఈస్ట్ అనేది ఫర్దర్ దాన్ని బ్యూరీ ఇండస్ట్రీస్లో ఇక్కడ యూజ్ చేస్తారు ఫర్ ప్రొడక్షన్ ఆల్కహాల్. ఓకే, బ్యూరీస్ ఇండస్ట్రీలో ఈ ఎథనాల్ ప్రొడక్షన్ యూజ్ చేస్తారు ఈస్ట్. సో కొంత సమయం తర్వాత ఈస్ట్ ఏదైతే ఉంటుందో అవి చనిపోతాయి. ఎందుకంటే ఈ ఇథనాల్ ఒక టాక్సిక్ ఎఫెక్ట్ వల్ల తర్వాత వాటిని మనం ఫిల్టర్ చేసి మనం ఎక్స్ట్రాక్ట్ వైన్ని ప్యూర్ ఆల్కహాల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ anaerobic రెస్పిరేషన్. ఇక్కడ ఇన్ షార్ట్ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏరోబిక్ రెస్పిరేషన్, రైట్ హ్యాండ్ సైడ్లో anaerobic రెస్పిరేషన్. ఏరోబిక్ రెస్పిరేషన్, గ్లైకోలైసిస్, లింక్ రియాక్షన్, ఇది సైటోప్లాజంలో జరుగుతుంది. ఇంకా 3 ప్రాసెసెస్: లింక్ రియాక్షన్, క్రెబ్స్ వలయం, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, మైటోకాండ్రియాలో జరుగుతుంది. గ్లైకోలైసిస్లో ఓన్లీ 2 ATPs. ఇక్కడ క్రెబ్స్ వలయం ద్వారా CO2 రిలీజ్ అవుతుంది, మనకు 36 ATPs లేదా 38 ATPs ఏర్పడతాయి. ETS సిస్టమ్ ద్వారా అదేవిధంగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది.
presence of oxygen. Yes. కానీ anaerobic respiration ఫస్ట్ స్టెప్ కామన్ గ్లూకోజ్ గ్లైకోలైసిస్ పైరువిక్ యాసిడ్ ఏర్పడింది. ఎస్ ఫర్దర్ ఈ పైరువిక్ యాసిడ్ రెండు రకాల కిణ్మణ ప్రక్రియని జరుగుతుంది. ఒకటి ఇథనాల్ ఫర్మెంట్ ఆల్కహాల్ ఫర్మెంటేషన్, రెండు లాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్. ఓకే, సో నేను ఇక్కడ స్టాప్ చేస్తాను. స్టాప్ హియర్. నెక్స్ట్ క్లాస్లో శ్వాసక్రియ కోశంకు తర్వాత శ్వాసక్రియని ప్రభావితం చేసే కారకాల గురించి డిస్కస్ చేస్తాం. As we have 1 or 2 minutes. ఓకే, ఎవరైతే ఉన్నారో జస్ట్ మీరు మీ వీడియోస్ ఆన్ చేయండి. 1 సెకండ్. సుప్రియ, హుసేన్ బి, లావణ్య. So that I can take a screenshot of you. Hindu and Hussain B. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఫోటోసింథసిస్ లాగానే ఇది శ్వాసక్రియలో కూడా ఓకే ఆఫ్ చేసుకున్నాం. సో ఎస్ఏ క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తాయి. గ్లైకోలైసిస్ని ఈఎంపి పథం కూడా అంటాం, ఎంబెడెడ్ నియర్ ఆఫ్ పార్ట్నర్స్ పథం. సో గ్లైకోలైసిస్ మీరు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూడొచ్చు. సో ఈ గ్లైకోలైసిస్ చాలా ఇంపార్టెంట్. తర్వాత బెప్స్వలెన్ ఇంపార్టెంట్. బెప్స్వలెన్ కార్బాక్సిలిక్ ఆమ్ల వలయం, సిట్రిక్ యాసిడ్ ఆమ్ల వలయం, సిట్రిక్ ఆమ్ల వలయం, ఇట్లా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ కాకూడదు. ఓకే, బెప్స్వలెన్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ షార్ట్ ఆన్సర్స్కి వాయురహిత శ్వాసక్రియ ఇంపార్టెంట్ క్వశ్చన్. అదేవిధంగా దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ ఎస్ఏపి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా అడగచ్చు, చెప్పలేము. ఓకే, సో అది కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ ఏంటంటే మీరు సైకిల్స్ బాగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే, సో ఇందాక మనం లాస్ట్ క్రెబ్ సైకిల్ చెప్పినాము. షార్ట్ ఫ్రేజ్ ఒక సెంటెన్స్ మీరు గుర్తుపెట్టుకున్నారంటే మొత్తం దాంట్లో స్టెప్స్ అన్ని రాసేయచ్చు. ఓకే, అది ఐ హోప్ మీరు రాసుకున్నారు లాస్ట్ టైం చెప్పినాను. ఏమో ఆ ఫ్రేజ్ ఏంటి? Cricket coach, India appoints smart staff for main office. దాన్ని బట్టి మీరు సిట్రేట్ సిట్రిక్ యాసిడ్, కోచ్ సపోనెటిక్ యాసిడ్, ఇట్లా మొత్తం స్టెప్స్ అన్ని ఒకసారి మీరు కొద్దిగా యాడ్ ప్రాక్టీస్ చేసినారంటే మీకు గుర్తుంది. ఎస్, అండ్ ఇంకా ఏమన్నా అంటే శ్వాసక్రియ కోషంట్ అడుగుతాడు, షార్ట్ ఆన్సర్. మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ రెస్పిరేషన్. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటే అడగవచ్చు. ఎనీబడి హ్యాస్ ఎనీ డౌట్?